ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2026 మాసం ఎలా ఉంటుంది? మొదటి వారంలోనే మీకు చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, సమస్త శుభయోగాలు. రెండవ వారంలో దెబ్బ బాగా పడుతోంది, జాగ్రత్త. అసలు ఏమాత్రం అనుకూలంగా లేదు. రెండో వారంలో మీరు చేసేటువంటి పనులలో స్వయంకృతాపరాధాలు మీకు ఎక్కువ కనపడుతున్నాయి. లేనిపోని అవమానాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అనేక తప్పిదాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, అనవసర ప్రయాణాలు, డబ్బులు విపరీతం ఖర్చు పెట్టడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, షేర్ మార్కెట్లో పతనం, నష్టము, కష్టము, అనేక రకాల, అంటే ఒక రకమని కాదు, జీవితంలో ఎన్ని కష్టాలు పడే అవకాశం. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, అది ప్రమాదం కలిగించుకోవడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ ఉద్యోగాన్ని అనవసరంగా రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా రెండో వారంలో పడరాని అగచాట్లు పడే మాసం. మరి ఇది మీరు బెదిరిస్తున్నారు, వీళ్ళ బెదిరించి మీరు అందరిని మీ వైపు తిప్పుకుంటున్నారు, మీరు జాతకాలు చెప్పడం చేత కాదు, ఒక ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు, మీరేమో ఇలా చెప్తున్నారు అంటే మంచివాళ్ళే పాపం, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, మంచివాళ్ళు. ఏదైతే మీకు అనుభవంలోకి వచ్చిందో గత మాస ఫలితాలని, అంతకుముందు మాస ఫలితాలని మీరు తీసుకొని నన్ను ఫాలో అవ్వండి. దానికి నేను ఎప్పుడు కూడా బాధపడటం లేదు. రెండో వారం మీకు బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, పెద్దల మాట వినండి. ప్రేమ కలాపాలు మంచిది కాదు, పెద్దలను ఎదిరించేసి ఏ పని నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయం జాగ్రత్త, వాహన వేగము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, అనవసర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, ఇవి జాగ్రత్తగా ఉండండి. మరి 3వ వారం 4వ వారంలో యావరేజ్ ఫలితాలు, అంటే కొద్ది బుద్ధి వస్తుంది, అయ్యో మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదంలో పడుతున్నాము అని చెప్పేసి, ఇది అంటారు కదా, ఇప్పుడు పెంట తొక్కడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు అన్న భావన తెలిసి 3-4 వారాల్లో కాస్త యావరేజ్ ఫలితాలు గండం గట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏవైనా పరీక్షలు ఉంటే, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ నియామకాలు లాంటివి ఉంటే మీరు 1వ వారంలోనే మీరు తప్పకుండా దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటిల వల్ల ధనలాభం. 2వ వారంలో తీవ్ర నష్టం. 3-4 వారాల్లో డే ట్రేడింగ్ చేయకండి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపారపరంగా మొదటి వారంలో మంచి లాభాలు ఉన్నాయి, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. 2వ వారంలో వక్ర మార్గం పట్టి మీ యొక్క వ్యాపారాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. ఎవరు ఏ చెప్తే అది నమ్మకి ప్రయత్నం చేయకండి. మీకు నచ్చినటువంటి, మీ బుద్ధిలో ఉన్నటువంటి దాన్నే నమ్మండి. మీ అనవసరంగా వేరు వాళ్ళ మాటలు విని నష్టపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మొదటి వారంలో అత్యుత్తమ లాభం, 2వ వారంలో నష్టం, 3-4 వారంలో యావరేజ్. అంటే మీకై మీరు వ్యాపారం చేసుకుంటూ, మీ వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ చూసుకుంటూ, భాగస్వామి మీద ఆధారపడకుండా, కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా, అలాగే మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడకుండా ఉంటే వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, విద్యాపరంగా కానీ అనుకూలమైన ఫలితాలు లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఆత్మవిశ్వాసం ఉండాలి, నిరంతరం భగవన్ నామస్మరణ, పెద్దలని పూజించడం, రోజు మీ అమ్మ నాన్నకి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. నష్టాల నుంచి, కష్టాల నుంచి గట్టెక్కించేవారు మీ తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవరు ఉండరన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పబడుతోంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారాలు, ముఖ్యంగా ఈ బ్యూటీ సంబంధ వ్యాపారస్తులు కదా, 2వ వారంలో మీ వల్ల కస్టమర్స్కి ప్రమాదం జరిగింది. ఎందుకంటే డేట్ ఎక్స్పైర్ అయిన వాటిని వారి ముఖాలకు పూస్తారు, ఈ చేతులకు పూయడం లాంటివి చేయడం వల్ల వారి ముఖ సౌందర్యం ప్రాబ్లం పడుతుంది, అప్పుడు మీకు చాలా ప్రమాదాలు పడతారు. ఈ బ్యూటీషియన్స్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, లేనిపోయిన అనవసరమైనటువంటి పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సి వస్తుంది 2వ వారంలో, జాగ్రత్త. ఇక 3-4 వారాల్లో పర్వాలేదు, ఆ విషయాన్ని గమనించుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ ఏజెంట్లకి,
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈవెంట్ చేసేవారు కూడా విదేశాలు ఈవెంట్స్ అనగానే కంగారు పడిపోయి సంతోషపడిపోయి ఒప్పుకోకండి. వెనక ముందు ఆలోచించి మీ యొక్క పాస్పోర్ట్ లాంటివి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదా మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వులు, కులవృత్తుల వారు, కొంతమంది జ్యోతిష్య పండితులు, వేద పండితులు ఈ టీవీ ఛానల్లో డిబేట్ పెడతారు. ఆ డిబేట్లలో మీరు ఎక్కువగా పాల్పంచుకోకండి. 2వ వారంలో ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు మంచి సమాధానం చెప్పేలోపే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని పక్క జరిపి రైట్ పక్కన నుంచి మిమ్మల్ని అవమానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ధర్మ వ్యతిరేకులతో, మరకలతో మీరు చేసేటువంటి ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయన్న విషయాన్ని గమనించుకోవడం. మిగిలిన 3 వారాలు కాస్త అనుకూలం ఉంది. మొదటి వారం చాలా అద్భుతం. 3-4 వారాల్లో కాస్త సానుకూలం ఉంది. కాబట్టి పెద్దల మాట వింటూ పెద్దలతో మీరు సాన్నిధ్యంగా ఉంటే చాలా మంచిది. వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. కోర్టు వివాదాల వైపు వెళ్ళకండి. కోర్టు వరకు వెళ్తే మీ సమస్య పరిష్కారం అవ్వదు, నష్టాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గమనించుకోండి. ఏ పని చేసినా కాస్త నిబద్ధత, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా 1వ వారంలోనే మంచి లాభాలు ఉన్నాయి. 3-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి గమనించుకుంటూ నిరంతరం భగవదారాధన, భగవద్గీత నేను ప్రతిరోజు చెప్తాను. భగవద్గీత పారాయణం చేస్తే చాలా మంచి ప్రయోజనం. ఆత్మస్థైర్యము, మనకి ఏ పని ఎప్పుడు చేయాలనే విషయం తెలుస్తుంది. ఒక మనకి డిక్షనరీ లాంటిది అది. దాని ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది కదా, మనం చదువుకునే వాళ్ళు తెలుస్తుంది. క్వశ్చన్ బ్యాంక్, షార్ట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ దాని టక్కన ఇచ్చేది. అటువంటిది మీకు చాలా మంచి క్వశ్చన్ బ్యాంక్ లాంటిది. కాబట్టి మీరు తప్పకుండా భగవద్గీతను కనుక మనం అనుసరిస్తే, భగవద్గీత పారాయణం చేస్తే మీకు శుభయోగం, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవచ్చు అనే విషయాన్ని గమనించండి. ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ, అలాగే నల్ల నువ్వులు, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. భగవద్గీత పారాయణ నచ్చిన అధ్యాయాన్ని నచ్చిన రోజులు ఈ మాసం మొత్తం కూడా చదివే ప్రయత్నం చేస్తే మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య, సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.